గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాగ్ ప్రింట్స్. ఈరోజు వచ్చేసి సిల్క్ మిక్స్డ్ కోటా శారీస్ చూస్తున్నామండి. ఇవన్నీ కూడా మనకు మెయింటెనెన్స్ ఫ్రీ అండ్ పెయింటింగ్ శారీస్ ఉన్నాయి. అన్నీ కూడా హోమ్ వాష్ అండి. డెలికేట్ వాష్ చేసుకొని ఐరన్ చేయించుకుంటే సరిపోతుంది. మెయింటెనెన్స్ ఫ్రీ, మనకు పాలిషింగ్ అది పెట్టుకునే అవసరం లేదు. కావాలంటే మనకి ఇంట్రెస్ట్ ఉంటాయి ఇవ్వచ్చు, లేదంటే అవసరం లేదు. సో చూద్దామండి ఏమేమి. ఫ్యాబ్రిక్ కూడా ఇలా ఉంది, ఒకసారి చెక్ చేయండి. కొన్ని ఇలా జరీ బార్డర్తో ఉన్నాయి, కొన్ని వితౌట్ జరీ బార్డర్ ఉన్నాయి. సిల్వర్ జరీ బార్డర్ ఫ్యాబ్రిక్. సో చూద్దామండి. సేమ్ శారీ అండి. ఇక్కడ కూడా పింక్ కలర్ డబుల్ షేడ్లో ఉంది చీర. పింక్ కలర్కి సిల్వర్ కలర్ జరీ బార్డర్ వచ్చింది. పైన కింద ఇలా పెయింటింగ్ వచ్చిందండి చీర అంతా. ఇలా వచ్చింది చీర అంతా. పెయింటింగ్ కలర్స్ కూడా ఎంత బాగున్నాయి. మధ్యలో చీర ప్లెయిన్ ఉందండి, పైన కింద బార్డర్స్ ఉన్నాయి. ఈ పళ్ళు పైన సైడ్ కూడా మనకు ఇలా బార్డర్ ఉంది, కింద బార్డర్ ఉంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి పెయింటింగ్ వర్క్ ఏమీ లేదు, జస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంది. మనం కావాలంటే చీరకు వదిలేసి వేరే ప్రింటెడ్ బ్లౌజ్ ఏదైనా పేరప్ చేసుకోవచ్చండి, లేదంటే మనం ఇది బ్లౌజ్ కూడా కుట్టించేసుకోవచ్చండి. ఇది వచ్చేసి 1650 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీస్ వచ్చేసి 1650 ప్లస్ షిప్పింగ్. వాష్ ఎట్ హోమ్, ఈజీ మెయింటెనెన్స్, మనకు స్టార్చ్ పెట్టుకునే పని లేదు. ఈ రైనీ సీజన్కి బాగా పనికొస్తాయండి. సో చూద్దాం ఇంకా ఏం కలర్స్ ఉన్నాయో. ఇవన్నీ సేమ్ డిజైన్లో ఉన్నాయండి, అంటే పెయింటింగ్ డిజైన్ సేమ్. శారీ కలర్ మారుతుంది, శారీ కలర్ని బట్టి పెయింటింగ్ కలర్స్ కూడా చేంజ్ అవుతాయండి. మధ్యలో అంతా ఇలా బూటా వచ్చింది, పళ్ళు వరకు ఇలా ఫుల్ బూటాలు వచ్చినాయి. మనకు ప్లీట్స్ దగ్గర మాత్రం ఇలా ఇక్కడి వరకు ఒక బార్డర్ లైన్ వచ్చింది, ఒకటి బూటా లైన్ వచ్చింది మనకు. బాగున్నాయి చీరలన్నీ కూడా, మంచి కలర్స్. ఇది పీచ్ ఆరెంజ్ కలిస్తే ఎలా ఉందో అలా ఉంది. చీరలన్నీ కూడా డబల్ నేతలో ఉన్నాయండి. మనకు దారాలు కూడా ఇలా ఉన్నాయి చూడండి, డబల్ షేడ్లో ఉన్నాయి. ఎల్లో, బ్లౌజెస్ అన్నీ కూడా ప్లెయిన్ బ్లౌజెస్ ఉన్నాయండి. ఇది ఫస్ట్ వాష్ ఒక్కటి డ్రై వాష్ ఇవ్వండి, పెయింటింగ్ శారీస్ కదా ఇవి. 1650 ప్లస్ షిప్పింగ్ అండి. మంచి మావ్ కలర్, ఎంత బాగుందో కలర్, పిస్తా గ్రీన్. $1650 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీస్ వచ్చేసి మనకి ఇలా మల్టీ కలర్లో బ్రష్ వర్క్ వచ్చింది, కిందంతా ఇలా పెయింట్తో బ్రష్ వర్క్ వచ్చింది బార్డర్ లాగా, దానిపైన పెయింటింగ్ వచ్చిందండి. పెయింటింగ్ వచ్చింది చూడండి, ఇలా మనకు డబ్బాల కింద బ్రష్ వర్క్ వచ్చింది. కింద ఎల్లో, పింక్, గ్రీన్ ఇలా 3 కలర్స్తో బ్రష్ వర్క్ వచ్చేసి దానిపై నుంచి మళ్ళీ మనకు కొమ్మలు పూలలాగా డిజైన్ వచ్చింది. అండ్ చీర అంతా కూడా బూటాలు వచ్చినాయండి. ఇది కూడా బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లెయిన్ బ్లౌజ్ ఉందండి. మంచి మిల్కీ వైట్ కలర్లో బాగుంది చీర చూడండి. ఇలా మళ్ళీ ఎక్కువ లేయర్స్లో చూస్తే చీర కలర్ కరెక్ట్గా కనిపిస్తుంది. ఇది మల్టీ కలర్స్లో మనకు బ్రష్ వర్క్ వచ్చి దానిపైన పెయింటింగ్ వర్క్ వచ్చింది. ఈ శారీ వచ్చేసి 1750 ప్లస్ షిప్పింగ్ అండి. సేమ్ డిజైన్లో పిస్తా గ్రీన్ పళ్ళు, చీర. $1750 ప్లస్ షిప్పింగ్. గ్రే కలర్ చీర, లైట్ గ్రే కలర్, ఎంత బాగుంది కదా. కింద బ్రష్ వర్క్ కలర్స్ బాగున్నాయండి, దానిపైన బాగున్నాయి కలర్స్. కింద బ్రష్ వర్క్ వచ్చిన కలర్స్ కూడా
మస్టర్డ్ ఎల్లో, గ్రీన్, పింక్, మళ్ళీ గ్రే షేడ్స్లో వచ్చి దాని పైనుంచి మనకు లీఫ్, ఫ్లవర్, ఇలా చిన్న బర్డ్స్ లాగా బాగా వచ్చినాయి. డాట్స్, వైట్ డాట్స్ వచ్చి బాగుంది చీర. లైట్ పీచ్ కలర్లో లైట్ షేడ్ అండి, ఆల్మోస్ట్ మనకు బ్రౌన్ కలర్ లాగా కనిపిస్తుంది. ఇది 1750 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీస్ వచ్చేసి వితౌట్ జరీ బార్డర్ ఉన్నాయి, కానీ కలర్స్ అన్నీ బాగున్నాయండి. చీరకి బ్రష్ వర్క్ వచ్చేసి దానికి పెయింటింగ్ వచ్చింది. ఈ చీరలకు జరీ బార్డర్ లేదు, ఇలా ఫుల్ పెయింటింగ్. ఈ పళ్ళు అంతా ఇలా వచ్చింది, బర్డ్స్, కొమ్మలు, పక్షులు కొమ్మలు వచ్చి ఇది చీర. కింద ఇలా బంచెస్ లాగా వచ్చిందండి మనకు వన్ సైడ్. ఈ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ ఉందండి. సేమ్ చీర కలర్ ఏది ఉందో అదే కలర్. మనకు పెయింటింగ్ వర్క్ అది ఏం లేదు దీనికి. మనం కావాలంటే చీరకు అలాగే వదిలేసుకొని ఉంచేసుకోవచ్చు అండి. ఇలా బంచెస్ కింద పెయింటింగ్ వచ్చింది మనకు ప్లీట్స్లో. ఈ కనెక్టివిటీ లేకుండా ఏ బంచ్కి ఆ బంచ్ ఇండివిజువల్గా వచ్చింది ఇలా. దేనికది ఇలా పెయింటింగ్ వచ్చిందండి. ఈ శారీస్ వచ్చేసి 1550 ప్లస్ షిప్పింగ్ అండి. దీనికి జరీ బార్డర్ లేదు ఈ చీరలో. ఈ శారీస్ వచ్చేసి 1650 ప్లస్ షిప్పింగ్ అండి. పింక్ లైట్ అండ్ డార్క్ షేడ్స్లో ఉంది ఈ చీర. ఇది బాగున్నాయి, కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. మనకి ఇదే కలర్లో బ్లౌజ్ ఉంటుంది, ఎల్లో, లైట్ అండ్ డార్క్ ఎల్లో షేడ్లో. అన్నీ సేమ్ డిజైన్, బట్ మనకు శారీ కలర్ని బట్టి పెయింటింగ్ కలర్స్ మారినాయి. పింక్ లైట్ అండ్ డార్క్, మజంతా పింక్ షేడ్లో లైట్ అండ్ డార్క్ షేడ్. బ్లౌజ్ వచ్చేసి లైట్ పింక్లో ఉంటుందండి, ప్లెయిన్ బ్లౌజ్ వితౌట్ ఎనీ పెయింటింగ్ వర్క్. బార్డర్ కూడా షేడ్స్లో డబుల్ షేడ్లో ఉంది మనకు చీర బార్డర్, గ్రీన్ కలర్. ఎంత బాగుందో కలర్, సటిల్గా చాలా బాగుంది కలర్. లైట్ గ్రీన్ చీర, అదే షేడ్స్లో డబుల్ షేడ్స్లో బార్డర్, డార్క్ షేడ్స్లో వైట్ అండ్ పర్పుల్. మంచి ప్యూర్ వైట్, ఇది ఆరెంజ్, లైట్ అండ్ డార్క్ ఆరెంజ్ షేడ్స్లో. చీర బాగుంది కాంబినేషన్, బ్రైట్ కలర్, బ్రౌన్ లైట్ అండ్ డార్క్ షేడ్, ఆఫ్ వైట్కి బ్రౌన్ కలర్ షేడ్ బాగుంటుంది. కలర్ కాంబినేషన్ బ్రౌన్కి ఆఫ్ వైట్. గ్రే లైట్ డార్క్ షేడ్స్లో ఉందండి. $1650 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది ఆరెంజ్ కలర్ ఎంబ్రాయిడరీ ఉంది చీర, సిల్వర్ జరీ బార్డర్ వచ్చింది. ఇలా పళ్ళు దగ్గర కంటిన్యూస్ బార్డర్ ఉందండి 1 మీటర్ వరకు, ఇక్కడి వరకు కంటిన్యూస్ బార్డర్, ప్లస్ ఇది కూడా అంతా కంటిన్యూస్ ఉంది. పైన బూటాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇలా బంచెస్ వచ్చింది డిజైన్. ఈ బార్డర్ లేదు, ఇక్కడ పళ్ళు వరకే బార్డర్, ప్లస్ ఈ బంచెస్ కూడా కంటిన్యూస్గా జాయింట్లో ఉంది. ఇటువైపు వచ్చేసరికి మనకు బంచెస్ వచ్చినాయి, బూటా వచ్చింది ఇలాగ. ఇలా వస్తుంది మనకు పళ్ళు దగ్గర నుంచి చీర.
పళ్ళు వరకు ఇలా ఉంది కంటిన్యూస్గా, తర్వాత ఇలా ఉంది. ఇవి బంచెస్ వచ్చినాయి. ఈ సిల్వర్ జరీ బార్డర్ ఉంది పైన కింద. 1650 ప్లస్ షిప్పింగ్ అండి. ఇవి వచ్చేసి జస్ట్ వాష్ అండ్ వేర్ అండి. ఇది పింక్ చీర, సిల్క్, మనకు నాన్ ట్రాన్స్పరెంట్ చీర, ఇక్కత్ ప్రింట్లో, ఇక్కత్ డిజైన్లో ప్రింట్ ఉంది. మధ్యలో చీర అంతా ప్లెయిన్ పింక్ ఉందండి. ఇది బ్లౌజ్, జరీ బార్డర్ వచ్చిన చీరకి ఇది బ్లౌజ్, పళ్ళు. జస్ట్ వాష్ అండ్ ఐరన్. ఐరన్ చేయకపోయినా కూడా వేసుకోవచ్చండి, అంత బాగున్నాయి. 1350 ప్లస్ షిప్పింగ్ అండి. ఆఫ్ వైట్ రస్ట్ కలర్, దీనికి పళ్ళు అంటూ ఏం లేదండి, జస్ట్ ఇలా కంటిన్యూస్ ప్రింటింగ్ ఉంది. పళ్ళు ఏం లేదు, శారీ అంతా సేమ్ కంటిన్యూస్ ఉంది. అండ్ ఇది బ్లౌజ్, డాట్స్తో బ్లౌజ్ ఉంది. శారీ బ్లౌజ్ ఇలా ఉందండి. 1350 ప్లస్ షిప్పింగ్. ఆఫ్ వైట్కి ఇలా బ్లాక్ కలర్, బ్లాక్, పింక్, ఎల్లో కలర్స్తో ఇక్కత్ ప్రింట్ వచ్చింది. మళ్ళీ మనకి ఇలా కొండలు డిజైన్ వచ్చి అందులో కూడా ప్రింట్ వచ్చింది. పళ్ళు, బ్లౌజ్. ఫ్యాబ్రిక్ జస్ట్ వాష్ అండ్ ఐరన్ అండి, ఇంట్లోనే వాష్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగుందో, మనకు పెద్ద రింకిల్స్ అవ్వటం లేదు. ఆఫీస్లకి, క్యాజువల్ యూజ్కి అయితే చాలా బాగుంటాయండి ఇవి. 1350 ప్లస్ షిప్పింగ్. సో ఇవ్వండి మనం చూసిన శారీస్, యూజర్ ఫ్రెండ్లీ శారీస్ అండ్ మెయింటెనెన్స్ ఫ్రీ. మీకు నచ్చినవి మాకు ఫొటోస్ తీసి వాట్సాప్లో షేర్ చేయండి. అవైలబిలిటీ అండ్ ప్రైస్ డీటెయిల్స్ ఇస్తాము. పేమెంట్ అయ్యాక మీకు పంపించేస్తామండి. మీరు కొరియర్ రిసీవ్ చేసుకున్నాక కవర్ కట్ ఓపెన్ చేసే దగ్గర నుంచి మెటీరియల్ చెక్ చేసుకునే ప్రొసీజర్ అంతా కూడా వీడియో తీసి పెట్టండి. ఓకే అండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.